నీతిమంతుడవైన మా యేసు ప్రభువా, తండ్రి, మీ నీతిని బట్టి మా పట్ల కృప చూపెడుతూ మా జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. అద్భుతములు, మహత్కార్యాలు ఎన్నో మా జీవితాలలో చేస్తూ ఉన్నారు. తండ్రి, ఇక ముందుకు కూడా మీరు గొప్ప అద్భుతాలు మా పట్ల చేసే దేవుడు. కారణం, తండ్రి, మేము మంచి ప్రవర్తన కలిగి నీ కట్టడలను అనుసరిస్తూ నీ సన్నిధానంలోకి వచ్చినప్పుడంతా మా పాపములు క్షమించమని నీ నివాస స్థలమైన ఆకాశం వైపు చేతులెత్తి మొరపెడుతూ ఉన్నాం. కాబట్టి మా అందరి పట్ల కనికరాన్ని చూపెట్టి మీరు మాలో, మా కుటుంబాలలో గొప్ప కార్యాలు జరిగించినందుకై వందనాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. జూలై మాసం 23వ తారీఖు 2025. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 34వ వచనం. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేర ఉద్దేశించి నీవు కోరుకునిన ఈ పట్టణము తట్టును, నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఎడల ఆకాశము నుండి నీవు వారి విన్నపమును, ప్రార్థనను ఆలకించి వారి కార్యము నిర్వహించుదువు గాక. ప్రియులరా, యుద్ధానికి వెళ్ళినప్పుడు అని వాక్యము సెలవిస్తుంది. ప్రస్తుతము ప్రపంచమంతా కూడా శత్రువులతో నింపబడి ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ప్రపంచము చాలా విశాలమైనదే. ప్రపంచంలో దేశాలలో ఎంతోమంది ప్రజలలో రకరకాలైనటువంటి మనస్తత్వాలు ఎన్నో. అయితే ప్రపంచంలో చూడకుండా కనీసం మన కుటుంబాన్ని చూసిన మన కుటుంబంలో కూడా శత్రుత్వం అనేది పనిచేస్తూ ఉంది. ప్రియులారా, గమనించాలి. మన కుటుంబంలో పనిచేస్తున్న శత్రుత్వం ఏమిటి అంటే, భర్తకు విరోధంగా భార్య, భార్యకు విరోధంగా భర్త, తల్లిదండ్రులకు విరోధంగా పిల్లలు, పిల్లలకు విరోధంగా తల్లిదండ్రులు. ప్రియులారా, విరోధము, శత్రుత్వము పనిచేస్తూ ఉంది. ఈ ఉదయకాలమందు ఒకవేళ మీ కుటుంబంలో కానీ మీ సంఘంలో కానీ శత్రుత్వము పనిచేస్తూ ఉందంటే, ఆకాశమందు నివసించున్నటువంటి ఆ గొప్ప దేవుని వైపు చేతులు చాపి, ప్రభువా, మా కుటుంబంలో, మా సంఘంలో ఉన్న ఈ శత్రుత్వము నుండి మాకు విడుదల దయచేసి మా మధ్యన ప్రేమ, సమాధానము, ఐక్యత దయచేయమని కృపగల దేవుని మొరపెట్టుకున్నట్లయితే వారి విన్నపమును ఆ కృపగల దేవుడు ఆకాశం నుండి విని ప్రార్థనను ఆలకించి వారి కార్యాలు నిర్వహిస్తూ వస్తాడు. దయచేసి చాలామంది ఆకాశం వైపు చూడడం లేదు. మందిరంలోనికి వెళ్ళి అక్కడ ఎవరినో ప్రార్థించండి అని అడుగుతూ ఉంటారు. చాలామంది సేవకులు కూడా మేము ప్రార్థిస్తాము, ఈ నెంబర్కు ఫోన్ చేయండి అని చెప్పేవారు ఉన్నారు. లేకపోతే ప్రార్థన కొరకు ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి మీకేమేమి సమస్యలు ఉన్నాయో మాకు చెప్పండి, మేము ప్రార్థిస్తాము అని అంటాం. లేదు, మీరే ప్రార్థించాలి. ఎవరికో చెప్పి వారి చేత మీరు చేయించుకోవడం అంత మంచిది కాదు. ప్రార్థించే ప్రతి వారికి నా మనవి, మీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. అయితే ప్రభు ఆలకించి ఆ కృపగల దేవుడు
మీ కార్యములను నిర్వహించటానికి మీకును ఆయనకును మధ్యన ఉన్న పాపమేదో దాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టిన తరువాత దేవుడు ఆ ఆకాశం నుండి ఆలకించి మీ కార్యములను నిర్వహిస్తాడు. కార్యాలు ఏవైనా సరే ఆయన నిర్వహించగలడు. ఆ కృపగల దేవుడు వ్యాధి నుండి అయినా, సమస్య నుండి అయినా, పేదరికం నుండి అయినా, అనానుకూలమైన పరిస్థితుల నుండి అయినా, శత్రు భయం నుండి అయినా, ప్రతి దాని నుండి ఆ కృప కలిగినటువంటి దేవుడు మనల్ని విడిపించగలడు. ఎంతైనా ఆయన నమ్మదగినవాడు. ఆ నమ్మకస్తుడైన దేవుడు ఎదుట ప్రతి వారు కూడా ప్రభువా క్షమించండి, ప్రభువా క్షమించమని ఆకాశంలో నివసిస్తున్న దేవుని వైపు చేతులు చాపి మొరపెట్టాలి. ఆ రీతిగా మనము చేయగలిగితే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు కుటుంబాలలో ఉన్న పోరాటాలు కానీ, సంఘంలో ఉన్న పోరాటాలు కానీ, సమాజంలో ఉన్న పోరాటాలన్నీ కూడా తొలగించి మన కార్యాలు నిర్వర్తిస్తూ వస్తాడు. చాలామంది వారి వ్యాపారము, వారు చేస్తున్న వ్యవసాయము, వారు చేస్తున్న ఉద్యోగ స్థలాలలో ఎంతో పోరాటము ఉంటుంది. మనుషులే కానీ ఒకే స్థలంలో ఉంటూ ఒకరి మీద ఒకరు శత్రుత్వాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. ఆ శత్రు భయము చేత మానసికంగా, శారీరకంగా ఎన్నో ఒత్తిళ్ళు. ప్రియులారా గమనించాలి, ధైర్యంగా ఉండండి. ప్రభు నమ్మదగిన దేవుడు. ఆయన పేరు పెట్టబడిన ప్రజలమైన మనము మన పాపములు క్షమించమని అడిగి ఆయన నివాస స్థలమైన ఆకాశం వైపు చేతులు చాపి మొరపెడితే ప్రభు మన పాపాలు క్షమించి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మన కార్యములను నిర్వహించగలడు. పాపము చేయని వాడెవడునూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టువారు వారిని దూరమైనట్టు గాని సమీపమైనట్టు గాని తమ దేశములకు పట్టుకొని పోగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు తిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులు నీకిచ్చిన తమ దేశం మీదికిని, నీవు కోరుకొనిన ఈ పట్టణం మీదికిని, నీ నామఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికిని మనసు తిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును, ప్రార్థనను ఆలకించి వారి కార్యము నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులు క్షమించుదువు గాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనిదృష్టి ఉంచుదువుగాక. నీ చెవులు దానిని అంగీకరించును గాక. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందస్సమును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాత్మకుడవై ఉండకుము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకం చేసుకొనుము. వింటున్న దైవ జనాంగమ, మహిమగల దేవుని సన్నిధానంలో ఆయన సన్నిధానంలో
ప్రార్థన చేసి విన్నపాలు చేస్తే ఆయన కార్యమును నిర్వహిస్తాడని, అటువంటి వారి మీద ఆయన కనుదృష్టి ఉంచి ఆయన చెవులు కూడా దానిని విని ఆలకించి వారికి ఆ కృప కలిగిన దేవుడు నెమ్మది, ఆరోగ్యము, సంతోషము, సమాధానము అన్నీ ఆయన దయచేస్తాడు. దేవుడు తన కుమారుడైన దావీదుకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించాలని సొలొమోను గారు చెప్పారు. ప్రియులారా, 6వ అధ్యాయం పూర్తి అయ్యాది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.